నిన్నటి నుంచి సరే సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు దీక్ష విరమించాడు. అండ్ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కేజ్రీవాల్ కూడా ఇవాళ రెస్పాండ్ అవుతూ మాట్లాడాడు. అది చూద్దాం కాసేపాకి. అండ్ పాకిస్తాన్కి చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అండ్ ట్రక్కుల మీద ఫింగర్ ప్రింట్స్ ముద్దలతో సహా ప్రతిదీ కూడా స్కానింగ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, ఎటువైపు నుంచి తొలకొచ్చారు, అండ్ అఫ్జల్ మూలాలు ఎక్కడున్నాయని తెలిస్తే బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ తోటి అనుసంధానమే అతను పనిచేస్తున్న నెట్వర్క్కి సంబంధించిన సమాచారం కూడా ఢిల్లీ పోలీస్కి చేరింది. సో ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య సోనం వాంగ్చుక్ దీక్ష విరమించడం అనేది ఆందోళనకారులకు ఎందుకో నచ్చల. కొందరికి వాళ్ళు ట్వీట్లు చేశారు, కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు, కొందరు ఇలా చేసి ఉండాల్సింది కాదు సోనం వాంగ్చుక్, మరి కొన్ని రోజులు చేసి మీరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములా కావాలని చెప్పేసి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ట్వీట్లు కూడా పెట్టారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ నిరసనలు ఇంకా కొనసాగుతాయా? ఎందుకంటే ఢిల్లీలో అయితే గ్యాంగ్స్ చాలా చేరున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీకి చెందిన అంశం తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దీంట్లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్ ఉంది అండి. పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ నెగటివ్ మాట్లాడదాం. అసలు బేసికల్లీ ఈ పర్టికులర్ ఉద్యమము జరుగుతున్న విధానము అండ్ హింస, ఘర్షణ అండ్ వాళ్ళపైన జరుగుతున్న దాడులు అండ్ విద్యార్థుల పేరిట ఉన్న మూకలు పోలీసుల పైన చేసినటువంటి దాడులు, రాజకీయ ప్రయోజనాలు, దానికోసం అనేక డ్రామాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ నెగటివ్ గా ఇందులో కనబడుతున్నాయి. కొన్ని పాజిటివ్ అంశాలు ఏంటంటే అండి, ఇది నిజంగా ఇప్పుడు దేశవ్యాప్తమైన చర్చలోకి వచ్చింది. అందులోనూ విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల గురించి లేదా విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఇది మంచి పరిణామం నా దృష్టిలో. అంటే ఈ సిజేపీ చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్దేశం వేరు కావచ్చు కాక, వాళ్లకు ప్రభుత్వాన్ని దించడమే వాళ్ళ ఉద్దేశము, ప్రభుత్వాన్ని కూల్చడమే వాళ్ళ ఉద్దేశము, మోదీని గద్దె దించితే గానీ వాళ్ళ కళ్ళు చల్లారం. నిజానికి వాళ్ళ ఉద్దేశం అది, లక్ష్యం అది, సంకల్పం అది. కానీ ఈ నిషతోటి ఇప్పుడు వాళ్ళ దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ గురించిన చర్చ అయితే మొదలైంది. ఇది పాజిటివ్ సైన్. ఈ చర్చ ఇవాళ పార్లమెంట్ లో జరగడానికి కూడా సుముఖత వ్యక్తం చేసింది ప్రభుత్వము. పార్లమెంట్ లో ఈ అంశాన్ని గురించి మాట్లాడతాము. నీట్ పేపర్ లీక్, అదే విధంగా తర్వాత తీసుకున్నటువంటి చర్యలు అండ్ రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి సంస్కరణలు ఒక బ్రాడర్ చర్చకి పూనుకుంటాము అని లిఖిత పూర్వకంగా సోనం వాంగ్చుక్ కి తెలపడం జరిగింది కేంద్ర మంత్రులు. దాంతో సోనం వాంగ్చుక్ చదివారు కదా మీరు? అవును. ది గవర్నమెంట్ మే కన్సిడర్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. అంతకుముందు ఆయన డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ స్టెప్ డౌన్. కరెక్ట్. దాని నుంచి కన్సిడరేషన్లోకి వచ్చాడు. ఇక్కడ అంటే నిజంగా మాట్లాడితే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనే ఒకే ఒక విషయం మీద మాట్లాడుతున్నాం. కానీ మనము నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇంకా విద్యా వ్యవస్థలో అసలు అనుకున్న చర్చ జరగనట్టే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డైల్యూట్ అయిపోయింది. ఆయన చెప్పిన మాట ఆయన డైల్యూట్ చేసుకున్నాడు. ఎందుకు అనంటే ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతున్నది ఏంటి? పార్లమెంట్ లో చర్చిస్తామని చెప్తున్నారు. అండ్ అంతేకాదు, పార్లమెంట్ లో చర్చించడమే కాదు, అండ్ దీని మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి ఒక చట్టమే తెస్తారని నరేంద్ర మోదీ గారే వీడియో సందేశం ఇచ్చారు. నేను రాత్రి 12 గంటల టైంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పంపించారు. అంటే ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన ఇంట్రెస్ట్ లేదంటే ప్రధానమంత్రి మాట్లాడింది, ఆయన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా చూద్దాం. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद ना हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है. और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट
और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। రైట్. మోదీ గారు చెప్పిన దాంట్లో ఒక విషయం ఫస్ట్ అసలు మనం మాట్లాడాలండి. మోదీ గారు చెప్పిన దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ లీక్ జరిగిందని తెలిసిన వెంటనే రీటెస్ట్ నిర్వహించడం అనేది మొదటి పని. అంటే టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ జల్ద్ సే జల్దీ అని అంటున్నారు. ఫాస్ట్ గా టెస్ట్ నిర్వహించిన తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చాయి. అండ్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము చూసుకున్నాం. మొదటి అంశం. ఇందులో మీరు గమనిస్తే క్రొనాలజీ చూస్తే లీక్ జరిగిన వెంటనే అరెస్టులు చేశారు, ఎంక్వైరీ సజావుగా సాగింది, అరెస్టులు చేశారు. ఆ తర్వాత రీటెస్ట్ నిర్వహించారు, రిజల్ట్స్ సజావుగానే వచ్చాయి. అక్కడితో ఆగిపోలే. ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి అనేది అసలైన చర్చ. కరెక్ట్ కదా? ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ చెప్పింది సిబిటి అన్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం అనేది ఒక రిఫార్మ్, సిబిటి. ఆ తర్వాత ఈ పర్టికులర్ లీక్లు జరిగే వ్యక్తులు ఎవరైతే దోషులు ఉంటారో వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది. కఠిన చర్యలు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే, దోషులు ఎవరి మీద కూడా అంటే బేసికలీ దోషులను అరెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ మీద కన్విక్షన్ జరగట్లేదు అని, అంటే శిక్షలు ఖరారు చేయట్లేదు. శిక్షలు ఖరారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కోర్టులది. రైట్? కోర్టులలో మనకు తెలుసు జాప్యం జరుగుతోంది. ఇవాళ దానికి కూడా మోదీ సొల్యూషన్ చెప్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొస్తాము, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చే విధంగా కేబినెట్ తీర్మానం చేయడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ ఒక చట్టం కూడా అతి త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇది విద్యార్థులకు సంబంధించిన ఒక గొప్ప అంశమే, ఇది గొప్ప నిర్ణయమేగానే మనం చూడాలి దీన్ని. అండ్ రాబోయే రోజుల్లో జరిగే అంశాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఎట్ ద సేమ్ టైం నేను ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ లో అన్నానండి, ఈ రోజు చర్చించాల్సింది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గురించి కాదు, నీట్ మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి, వాటి అన్నిటి గురించి చర్చించే టైం వచ్చింది. గత 12 సంవత్సరాల్లో నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒక జాతీయవాదిగానే చెప్తున్నాను, ఈ దేశంలో విద్యా వ్యవస్థ గురించి అసలు చర్చ జరగలేదు. ఇవాళ ఆ టైం వచ్చింది. ఇంతకాలం మనం డిఫెన్స్ గురించి మాట్లాడాము, ఎకానమీ గురించి మాట్లాడాము, ఫారిన్ అఫైర్స్ గురించి మాట్లాడాము, లేదా మిగతా అంశాల గురించి మాట్లాడాం కానీ, సంక్షేమ పథకాల గురించి మాట్లాడాం కానీ, ఈ రోజు నిజంగానే విద్యా వ్యవస్థ గురించి, వైద్య రంగం గురించి చర్చ జరగాల్సిన టైంలోకి మనం